మనం రోజు మాటల్లో ఎన్నో సామెతలు వాడుతూ ఉంటాం కదూ. కాని ఆ చిన్న చిన్న మాటల వెనక తరతరాల జ్ఞానం, అపారమైన శక్తి దాగి ఉందని ఎప్పుడైనా ఆలోచించారా? ఇవి కేవలం పాతకాలపు పలుకులు కాదు, మన జీవితాన్నే మార్చగల పాఠాలు. వాటి శక్తేంటో ఇప్పుడు చూద్దాం. పొదలోని రెండు పక్షుల కన్నా చేతిలోని ఒక పక్షి మేలు. ఈ మాట ఈ రోజుకి ఎందుకంత నిజంగా అనిపిస్తుంది చెప్పండి? ఈ ఫాస్ట్ ప్రపంచంలో కూడా ఈ చిన్న సలహా ఎందుకంత పవర్ఫుల్గా పనిచేస్తుందో తెలుసుకోవడం చాలా ఆసక్తికరంగా ఉంటుంది. చాలాసార్లు ఇలాంటి మాటలు విన్నప్పుడు అబ్బో, ఇవన్నీ పాత చింతకాయ పచ్చడి మాటలు అని కొట్టిపారేస్తాం. కాని నిజంగా ఇవి కాలం చెల్లిన క్లిషేలు మాత్రమేనా, లేకపోతే తరతరాల అనుభవం నుంచి పదునెక్కిన ఆయుధాలా? ఆ తేడా ఏంటో చూద్దాం. సరే, అయితే మొదటి భాగంలోకి వెళ్ళిపోదాం. కాలాతీత మార్గదర్శకత్వం. అసలొక సామెతకు నిజమైన అర్థమేమిటి? అది ఎలా ఎన్ని తరాలుగా నిలిచి ఉంటుందో ఇప్పుడు కొంచెం లోతుగా విశ్లేషిద్దాం. ఒక సామెత అంటే అది కేవలం కొన్ని పదాల కూర్పు కాదన్నమాట. అదొక రకంగా తరతరాల మానవానుభవాల నుంచి పిండిన సారం లాంటిది. ఒక పెద్ద జీవితపాఠాన్ని తీసుకుని కొన్ని చిన్న మాటల్లో కుదించి మనకి అందిస్తోంది. ఎంత పవర్ఫుల్ కదా! మరి ఈ సామెతల అసలు ఉద్దేశ్యమేంటి? సింపుల్గా చెప్పాలంటే అవి మనకి ఎప్పుడూ ఉపయోగపడే గైడెన్స్ ఇస్తాయి. మన జీవితంలో వచ్చే కష్టాల్ని, సవాళ్లను ఎదుర్కోడానికి ఒక దారి చూపిస్తాయి. అన్నిటికన్నా ముఖ్యంగా ఈ చిన్న చిన్న మాటలు మన రోజువారీ జీవితం మీద ఎంత పెద్ద ప్రభావం చూపిస్తాయో మనకు అర్థమయ్యేలా చేస్తాయి. ఓకే, రెండో భాగానికొచ్చేశాం. ప్రాచీన విజ్ఞానం, ఆధునిక సవాళ్లు. అంటే ఇప్పటిదాకా మనం థియరీ గురించి మాట్లాడుకున్నాం. ఇప్పుడు ప్రాక్టికల్గా చూద్దాం. మన ఈ రోజుల్లో ఎదుర్కొనే సమస్యలకి ఈ పాతకాలపు జ్ఞానాన్ని ఎలా అప్లై చేయొచ్చో ఒకసారి చూద్దామా? మనందరికీ బాగా తెలిసిన సామెతిది, మాటలకన్నా చేతలే గొప్పవి. సింపుల్గా ఉంటుంది, కానీ దీని వెనకున్న సందేశం చాలా పవర్ఫుల్. మనమెంత చెప్పామన్నది కాదు, ఏం చేసి చూపించామన్నదే లెక్క. సరే, ఇప్పుడు ఈ సామెతను మనం ఎదుర్కొనే ఒక కామన్ సిచ్యువేషన్కి అప్లై చేసి చూద్దాం. ఉదాహరణకి, ఒక మంచి జాబ్ ఇంటర్వ్యూ, మన కెరియర్నే మార్చేయగల ఒక ట్రిక్కీ ఇంటర్వ్యూ అన్నమాట. మరి అంత టెన్షన్నున్నప్పుడు ఈ పాత సామెత మనల్ని ఎలా కాపాడుతుందో చూద్దాం. చూడండి, ఆ సామెతలోని జ్ఞానమేంటి? మాట్లాడటం చాలా తేలిక, కానీ చేసి చూపించడమే అసలైన ప్రూఫ్. కరెక్టే కదా? మరి ఇంటర్వ్యూలో దీనెలా వాడాలి? సింపుల్. నా దగ్గర ఈ స్కిల్లుంది, ఆ స్కిల్లుంది అని లిస్టు చెప్పే బదులు, ఇదిగో నేను చేసిన పని, ఇది నా పోర్ట్ఫోలియో అని కొన్ని ఉదాహరణలు చూపించామనుకోండి, అప్పుడు మన మాటల కన్నా మన చేతలే ఎక్కువగా మాట్లాడతాయి. దీన్ని బట్టి మనకేమర్థమవుతోంది? ఒకే ఒక కాలాతీత జ్ఞానమున్న చిన్న సామెతకు ఈ ఆధునిక ప్రపంచంలో లెక్కలేనన్ని అప్లికేషన్స్ ఉంటాయి. మనం వాటిని వెతికి పట్టుకోవాలంతే. ఇక మూడో భాగం, భాషపై ఒక కొత్త దృష్టి. ఇప్పుడుదాకా సామెతల గురించి చూశాం కదా. ఇప్పుడు ఈ ఆలోచన మన భాషను చూసే పద్ధతిని ఎలా మార్చేస్తుందో చూద్దాం. అంటే వాటిని పాత మాటలుగా చూడటం మానేసి మన ఆలోచనలకి పదును పెట్టే టూల్స్గా ఎలా వాడుకోవాలో తెలుసుకుందాం. ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి, సామెతలు కేవలం పదాలు కాదు. అవి మన చుట్టూ ఉన్న ప్రపంచాన్ని, మనుషుల ప్రవర్తనను లోతుగా అర్థం చేసుకోవడానికి మన పెద్దలు మన చేతికిచ్చిన తాళం చెవులు లాంటివి. మరి ఏదైనా ఒక సామెతలో దాగి ఉన్న ఆ శక్తిని మనం ఎలా బయటకు తీయాలి? చాలా సింపుల్, మూడే స్టెప్స్. 1, మీకు బాగా తెలిసిన ఒక సామెతను తీసుకోండి. 2, దాని వెనకున్న అసలు మనిషి అనుభవమేంటో కనిపెట్టండి. ఇక 3, ఆ దొరికిన జ్ఞానాన్ని మీ జీవితంలో ఉన్న ఏదైనా ఒక ప్రస్తుత సమస్యకు అప్లై చేసి చూడండి. రిజల్ట్స్ చూసి మీరే ఆశ్చర్యపోతారు. ఒక్కసారి ఆలోచించండి, మన రోజూ వాడే ఈ మామూలు మాటల్లో మనకు తెలియకుండా ఇంకా ఎంత జ్ఞానం దాగి ఉందో కదా. బహుశా మనం వెతుకుతున్న చాలా సమాధానాలు మన చుట్టూనే, మన మాటల్లోనే ఉండిపోయాయేమో.